రైట్ నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ మనం గత కొన్ని రోజులుగా చూస్తాం లగచెల్లరలో ఇష్యూ ఏదైతే లగచెల్లలో జరిగిన సంఘటన పూర్తి దేశాన్నే కలిచివేసింది అక్కడ ఉన్న ప్రజలు ఏదైతే పోలీసులు అర్ధరాత్రి ఆ ఆడవాళ్ళపైన కావచ్చు ఇంట్లో మగవాళ్ళని ఎత్తుకుపోవడం ఇప్పటికీ అక్కడ ఉన్న ఆడవాళ్ళు భయపడుతూనే బతుకుతున్నారు మగవాళ్ళు ఇప్పటికి కూడా ఇంటికి రానికి భయపడుతున్నారు మనం వీటిపైన మాట్లాడడం మనతో పాటు ఎస్ఎల్పి పద్మ గారు ఉన్నారు ఏంటి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి సందర్శించారు ప్రస్తుతం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు వాళ్ళు చెప్తుంటే ఏమనిపిస్తుంది దాదాపు నెల రోజులైనా సరే ఆ భయాన్ని ఇంకా వాళ్ళు వీడలేకపోతున్నారు లగచర్లలో రైతులు వాళ్ళ డిమాండ్ ఫార్మాసిటీ తీసేసి ఇండస్ట్రియల్ కారిడార్ రావాలనేది కాదు వాళ్ళ డిమాండ్. మా భూములు మేము ఇవ్వం, మా భూములు మాకే కావాలి, మేము తరతరాలుగా మా తాతల నుంచి అదే జీవనాధారంతో మేము బతుకుతున్నాం, ఆ డబ్బులతోటే మా పిల్లల్ని చదివించుకున్నాం, ఇంకా చదువుతూ ఉన్నారు, చాలా కష్టాలు పడి ఆ భూమిని మేము ఏర్పరచుకోగలిగాము అనేటువంటిది వాళ్ళ ముఖ్యమైనటువంటి డిమాండ్. అది చాలా న్యాయమైన డిమాండ్. డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్లో ప్రజలు తమ హక్కుని కోల్పోతున్నప్పుడు హక్కులు అడగడం అనేది డెమోక్రసీలో న్యాయబద్ధమైనది, అది వాళ్ళ హక్కు కూడా. అలాంటప్పుడు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటి? బలవంతంగా ఆధిపత్యంతో నియంతృత్వంతో వాళ్ళని లాక్కోవడం కాదు చేయాల్సింది. చేయవలసింది అంటే ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పని చేయకుండా ఉండాలి. అది డెమోక్రసీ అంటే. మనం చూస్తాం అసలు తెలంగాణలో గిరిజనులు అంటే పోరాటాలకు ముందుండే వైపు అసలు వాళ్ళు దేనికి భయపడలేరు కానీ తెలంగాణలో ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన తర్వాత నెల రోజులైనా సరే ఇంకా భయంతోనే బతుకుతులు ప్రస్తుతం ప్రభుత్వాలు కావచ్చు పోలీసులు ఈ భయాన్ని ఎందుకు వాళ్ళకు నేర్పించాల్సి వస్తుంది అంటే వాళ్ళ గుండెలు ఎందుకు ఈ భయాన్ని ఉంచాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? అంటే ఈరోజు ప్రభుత్వము తను అనుకున్న ఒక తప్పుడు విధానాన్నైనా పథకాన్నైనా అమలు చేయడానికి రెండు రకాల పద్ధతులను అనుసరిస్తుంది. బుజ్జగించే పద్ధతి ఒకటి ఉంటుంది, కనిపించకుండా ఉండే భయాందోళనలు క్రియేట్ చేసే ఒక పద్ధతి ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లగచెర్ల ప్రాంతంలో ఆ తండాలన్ని చోట్ల కూడా అలాంటి భయానక పరిస్థితిని కల్పించింది. కమ్యూనిస్టు పార్టీలుగా మేమందరం కూడా వెళ్ళి ఆ ప్రాంత పరిశీలన ముఖ్యమంత్రిని కలిసినప్పుడు అది కల్లోలిత ప్రాంతం కాదు, ఈ రాష్ట్రంలో మీ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతము, ఆ ప్రాంత ప్రజల్ని అంత ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల నుంచి పోలీస్ క్యాంపులు వెత్తేయండి, వాళ్ళు సాధారణంగా రోజువారీ బతుకులు బతికేటువంటి వాళ్ళు, అడవిని నమ్ముకొని పొలాలు నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు, అంటే అలా ఉందా, కల్లోలిత ప్రాంతంగా ఉందా అని మాట్లాడిన మనిషి వాళ్ళని పోలీస్ క్యాంపులు ఎత్తేసారు. మంచిదే, పోలీస్ క్యాంపులు ఎత్తేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నెల రోజుల తర్వాత కూడా ఆ ప్రజలు ఈరోజు మాట్లాడుతున్నారు. గ్రామాలలో మగవాళ్ళు పురుషులు అనేవాళ్ళు ఎవరొచ్చినా సివిల్ డ్రెస్సుల్లో ఉండేటువంటి పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో ఉండి అన్ని పహారాలు చేస్తూ వాళ్ళ నిర్బంధంలోని వాళ్ళ ఉచ్చులోనే ఉంచుతూ ఎవరు గట్టిగా ఉన్నారు ఎవరు వీక్గా ఉన్నారు ఎట్లా వాళ్ళు అనుకున్న పద్ధతిని చెయ్యాలి అనేటువంటిది, ఎవరి బలహీనతలు ఉంటే ఎట్లా కబ్జా చేసుకోవాలనే కుట్ర చేయడం ఉంది. అది చాలా అప్రజాస్వామికమైనది, దుర్మార్గమైనటువంటిది. ఈ రోజు వరకు కూడా ఆ ప్రాంతంలో ఇంకా నిర్బంధం వేరే రూపంలో కొనసాగుతుంది. తక్షణమే దాని నుంచి ప్రభుత్వము బయటికి రావాలి, ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే పరిస్థితి ఉండాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. జనరల్గా మన గ్రామాల్లో కొత్త వాళ్ళు మన పల్లెటూళ్ళకి వస్తే అమానుషంగా కొద్ది అనుమానాస్పదంగా కనిపిస్తున్నప్పుడు తెలియని ఏదో ఒక రకం ఫీలింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ సంఘటన జరిగినా కూడా కొత్త వాళ్ళు కంటిన్యూగా తరచుగా ఆ విలేజ్లలోకి వెళ్ళడం వాళ్ళ మెంటల్ టార్చర్కి గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు ప్రభుత్వాలు? ఖచ్చితంగా చేస్తారు. కొత్త వాళ్ళు వెళ్ళినా వాళ్ళ చుట్టాలు వెళ్ళినప్పుడు మనం అంతా చుట్టాలం అనుకోండి, చుట్టాలం వెళ్ళినా కొత్త వాళ్ళు వెళ్ళినా అది వాళ్ళ ఊరు, వాళ్ళు నిర్మించుకున్న ఊరు, వాళ్ళ నివాస ప్రాంతాలు. నువ్వు బయట నుంచి వెళ్ళి నిఘా పెట్టిన వాడివి, నిఘా పెట్టి బయట నుంచి ఉన్నటువంటి వ్యక్తివి ఆ ప్రాంత ప్రజలని బయటి వాళ్ళలాగా భావించేటువంటి పరిస్థితి కల్పించడం, భయానికి గురి చేయడం అనేది ఎట్టి పరిస్థితిలో సరైనది కాదు. వాళ్లకు అక్కడ జీవించే హక్కు ఉంది, వాళ్ళు దాన్ని తమ పోరాటం చేసే హక్కు ఉంది. వాళ్ళ పోరాటానికి మేము సంపూర్ణ సంఘీభావాన్ని తెలుపుతున్నాం. ఏంటి పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు మీ ఊళ్ళో? మా ఊళ్ళో పరిస్థితి భయంకరమైన పరిస్థితి ఉంది సార్. మళ్ళా పట్టుకపోయిన వాళ్ళు అక్కడనే ఉండరు, జైల్లోనే ఉండరు. పట్టుకపోయిన వాళ్ళు మా కొడుకు కూడా ఉన్నాడు,
మా కొడుకు కూడా జైలునే పెట్టిండ్రు. ఎందుకంటే ఇయ్యం సార్, మా భూములు మాత్రం ఇయ్యం. పంట భూములే 2 పంటలు పండుతాయి సార్ మా భూములు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఆ పంట భూములు తొండలు గుడ్లు పెట్టే జాగాలు అంటుంది కదా, నిజంగా మరి బీడి భూములా పంట భూములా? 2 పంటలు పండుతాయి సార్. వరిసేను పండుతుంది, కందులు పండుతాయి. ఇప్పుడు ఇల్లెత్కాయ వేసినాం, మళ్ళీ కాయ కూడా వండుతుంది. మళ్ళీ ఇప్పుడు తుకాలు కూడా పోసినాం నాట్లేనికే. 2 పంటలు పండుతాయి మా భూములు. ఏ భూమి ఏ తొండలు గుడ్లు పెట్టని, ఆ గుడ్లు పెట్టని, ఈ గుడ్లు పెట్టని అని చెప్పి ఏదో ఒకటి చెప్పి భూములు గుంజుకుంటున్నాడు. కానీ మా భూములు మాత్రం 2 పంటలు పండుతున్నాయి సార్. ఇప్పటికైనా నీవు ఏ ప్రయత్నం చేసి గుంజుకుందని చెప్పి నువ్వు తొండలు గుడ్లు పెట్టని అంటావు, ఉడతలు గుడ్లు పెట్టని అంటావు. మేము పంటలు చేసుకొని మేము బతికేదే దాని మీద, మాకు ఇంకేం ఆదాయం లేదు. పంట వేసుకొనే బతుకుతాం. మా కొడుకు 9 నెలల నుంచి రేవంత్ రెడ్డి ఏమంట గెలిచిండో అప్పటి నుంచి ధర్నాలకు ముందు పోయిండు చూడు. ధర్నాలకు ముందు మాట్లాడడానికి ఇట్లా ముందుండడు. అయితే నీవు ఇట్లా చేస్తావా అని చెప్పి ఎవరైతే ముందుకుండరో వాళ్ళని లోపలేసారు. అక్కడనే జైల్లోనే ఉంటాడు సార్. లేదు సార్, కలవనిస్తలేరు, చూడనిస్తలేరు సార్. కొన్ని దినాలు పరిగిల పెట్టిండ్రు, కొన్ని దినాలు అడవిలు ఉన్నాడు, అక్కడక్కడ దొరకకుండా పోలీసులకు భయపడి కొన్ని దినాలు అడవిలు ఉన్నాడు. అడవిలోకి వెళ్ళి వచ్చి పట్టుకొచ్చిండ్రు, పరిగిల పెట్టిండ్రు. పరికెళ్ళి మళ్ళీ సంగారెడ్డికి తీసుకుపోయిండ్రు. ఎవరిని కలవనిస్తలేరు, మాట్లాడనిస్తలేరు సార్. మీ ఎమ్మెల్యేనే మీ నుంచి గెలిచిన సీఎం అయిపోయింది. మీ ఎమ్మెల్యేనే మీరు వేసిన ఓట్లే సార్. మేమే ఓట్లేసి మేమే గెలిపించినాము. మేము అదే పార్టీలు ఉన్నోళ్ళము, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళమే. మేమే వేసి మేమే గెలిపించినాం. మా నెత్తి మీద కాలు పెడుతున్నాడు సార్. గెలిపించిన పాపం మేము గుడుస్తున్నాం. ఇప్పుడు ఎన్నో హామీలు చెప్పి ఆ హామీలు కూడా మాకు అవసరం లేదు. మా భూమి దగ్గర రాకుంటే చాలు మాకు, అంతే. మా కొడుకుల్ని మా మొగని ఫస్ట్ నా మొగని పట్టుకుపోయినరు. నీ కొడుకుని పట్టించిందాక నేను నిడవమని చెప్పి నా మొగని పట్టుకుపోయినరు. ఆడ బెదిరించిందంట ఎవరో పెద్ద మనుషులు. కొడుకు అలాగైండు, పెళ్ళయింది, పిల్లలైనరు. ఆ ముసలోని ఎందుకు పట్టుకొచ్చిండ్రు? కొడుకుని గాలిచ్చి కొడుకుని పట్టుకరండి, కానీ ముసలోని ఇడిచిపెట్టాలంటే 2 రోజులు పెట్టుకొని ఇడిచిపెట్టిండ్రు. మా కొడుకుని తీసుకుపోయినరు. ఇక మా కొడుకు జైల్లోనే ఉండడు. ఇక మళ్ళీ ముప్పు తిప్పలు పెడుతున్నారు సార్. ఇంకా ఇప్పుడు కూడా గుంజుకుంటాం. మా ఊళ్ళో భూమి ఏమో తక్కువ ఉంది, బుక్కులేమో ఎక్కువ ఉన్నాయి. భూమి లేని బుక్కులు మస్తున్నాయి. ఆ బుక్కులు అన్నీ ఇచ్చిండ్రు వాళ్ళ పెద్ద మనుషులకు. ఇక దాని తర్వాత ఇది మొత్తం గుంజుకుంటాం. ఎట్లయినా కంపెనీ వేస్తా, ఎట్లయినా పోతాయి. పట్టించుకుంటలేడు సార్. ఎట్లయినా మీరు వరుసగా వండుకుంటే తొక్కుకుంటా పోయి వేస్తా నేను కంపెనీ అని అంటాడు రేవంత్ రెడ్డి. టీవీలలో చూసినాం సార్ మేము. వరుసగా వండుకుంటే కూడా ఇడవను, తొక్కుకుంటా పోయి వేస్తా కంపెనీ అని మాట్లాడుతున్నాం. కాలు మోగుతుండే ఆయన ఇప్పుడు ఓటు. ఇప్పుడేమో మీనికి చేసినాం కదా సీఎం. ఇప్పుడు ఆ పక్క కాలు మొక్కడి అయింది మాకు, కాలు మొక్కడి అయింది. మాకు భూమి కావాలి అంటే నీకు సీఎం చేస్తేవి మా తండా వచ్చి మాతో మాట్లాడేది ఉండే. మాకు అడిగినావా నువ్వు? అడిగలేవు. మేము ఎవరికైనా కొట్టినామా? ఎవరికైనా మా భూమి మాత దూసుకుంటా అంటానని మా పిల్లల జైల్లో వేసుకోవాలి. ఒప్పిందా మాట? ఒప్పిందా? ఏమి నిన్ను సంపలేదు, ఏం చేయలే. మేము మా భూములు ఇయ్యమనే కొట్లాడితే మా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నారు. మా భూముల గురించే మేము ఒకరిని చంపి రాలేదు. ధర్నాలు చేసుట్లా నీవో నేను ఎవరో కోపం వచ్చి పడ్డారు. దాడి అయితే జరిగింది, జరగలేదు అంటలేమో, దాడి జరిగింది. ఇప్పుడు 10 మంది ఉంటారు, 10 మంది ఒకటే విధంగా ఉంటారా సార్? ఎవరన్నా ఒకరు కోపం వచ్చి పడ్డారు, జరిగింది, జరగలేదు అంటలేదు. జరిగినప్పుడే అందరిని తీసుకుపోయి లోపలేసినావు, కొట్టినావు, ఇష్టం వచ్చినట్లు చేసినావు. మళ్ళీ మా ఇంట్లో మీదకి వచ్చి ఇంట్లో జొరవాడు పోలీసు వాళ్ళు. ఎట్లా జిక్తే అట్లా మాట్లాడు. ఏం పేరమ్మా? మా వాళ్ళు ఎవరు లేరు, మా తండ్రులు అందరూ ఉండరు, మా అన్నలు అందరూ ఉండరు, మా కొడుకు కూడా ఉండరు. మా బావ కొడుకు. ప్రశాంతంగా లేదు సార్, భయమే. అందరూ ఒక గాడి వస్తే అందరు ఉరుకుతారు. ఎవరు ఉరుకుడు. ఏరోలు వస్తే పోలీసులు వస్తే ఉరుకుడు. ఇలా తిని లేవు, ఏం లేవు, ఉరుకుడే ఉరుకుడు. అంటే ఊకే భూమి కంటే మా భూమి దగ్గర రావద్దు.
నువ్వు నీ ఉద్యోగం నీ బతుకు, మాకు ఏమైనా జాబులు ఇస్తున్నావా, ఏమి ఇస్తున్నావా? మా భూమి మీద ఎందుకు నీకు బాధ అంత? అమ్మ జాబు మాకు వద్దు, ఆ కంపెనీ వద్దు, మా దగ్గర రాకు. ఎన్ని దినాలా కానీ ధర చేస్తే కూడా నీవు ఇంటలేవు. ఏ బీడు ఎందుకు? సూతుపా ఇప్పుడు ఎట్లున్నాయి భూములు, చేనులు పంట వండుతుండయి, పల్లీలు వండుతుండయి, శనగ అన్ని వండుతున్నాయి. మాత పంట లేదని చెప్పరాదు. మా భూమిలో పంట వండితే మేము ఎట్లా బతకాలి? మా పిల్లల పెండ్లిళ్ళు అవుతున్నాయి, మేము ఎట్లన్నా బతుకుతున్నాము. మా భూమితో నీకేం అవసరము? మా భూమి దగ్గర రాకు, మా జోలికి రాకు. ఎలక్షన్స్ అప్పుడు కడుపులో తలగా పెట్టిండు, కాలు మొక్కిండు, నాకు ఓట్లు వేయాలి అన్నారు, గెలిచిన తర్వాత మీరే డాన్సులు చేసిండు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఉన్న భూములు లాక్కుంటుంది కదా, ఏం చెప్తావు మరి? మా భూమి దగ్గర రావద్దు అంటున్నాం. మేము గెలిచినాము, గెలిపించినాము, నువ్వు చేసినాము, డాన్స్ చేసినాము. అప్పుడు నీ కడుచు ఉండే నువ్వు చేపించుకున్నావు, నీ గడుచు వెళ్ళిపోయినాక మా భూముల దగ్గరికి వస్తున్నావు. మా గుడ్లు తొండ పెట్టిన గుడ్లు మాకే అవసరం, నీవు అవసరం, నువ్వు రాకు మా భూమికి. వద్దంటే కూడా ఇంటలేవు. మళ్ళీ ఎట్లెట్లయితుందో ఏమవుతుందో, వద్దన్న కూడా రావద్దు. నీకు ఇక మొగళ్ళకు ఇక ఊకే భయపడులా, ఊకే అడవి దూకులాడడం అవన్నీ ఎందుకు చేస్తున్నావు? అవన్నీ అంతా బంద్ చేయ. ఇక మొత్తం ఉన్న కాలికి అలా తోలుకొని ఇక మాకు విడిచిపెట్టు. ఇప్పుడు దాదాపు నెల రోజులు అవుతుంది అక్క. ఇప్పుడు ఎట్లుంది అక్కడ పరిస్థితి? అట్లనే సార్. ఇప్పటికి పోలీసు వచ్చేది తప్పుతలేరు అంటారు సార్. వాళ్ళు బయట ఉన్న వాళ్ళు అందరూ పోవాలి. 75 మంది ఉంటారు కదా సార్. లోపల పోతేనే లోపల ఉన్న వాళ్ళకి తీస్తాము, లేకుంటే తీయము. సొంతం పోలీసు వాళ్ళు వచ్చి చెప్తారు అట్లా. భయం పెడుతున్నారు. ఇది అందరు షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది సార్ అందరికీ. ఎంతగానో అని ఉరకాలే సార్, ఉరుకుతారా? గుంతలు ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి. ఒక్కనాడని ఉరుకుతారు సార్. నెల రోజుల కొద్దిగా వాళ్ళకి తిండి లేక, స్నానం లేక ఇక్కడ వచ్చి ప్రశాంతంగా పరారు ఉన్నారు, జంగల్లో ఉన్నారు. కానీ ఇక డ్రెస్సులు వేసుకొని వస్తారు. ఏం గుర్తుపట్టాలి? ఖాళీ నెత్తి కటింగ్ గుర్తుపట్టాలి. పోలీసు వాళ్ళని అనలేదు. బైకులు తెస్తున్నారు కానీ కార్లు గాడీలు అవి తెస్తలేరు. బైకులు నువ్వు దాదాపు 30-40 మీ ఊళ్ళో ఉంటున్నావు. ఇప్పుడు మీ ఊళ్ళో మీరే దొంగలు అయిపోయిండు కదా, ఏం చెప్తావు మరి? అది మా ఊర్లో మేమే దొంగలైనాం కానీ ఆ భూమి తల్లి అడుగుతున్నాడేమో భూమి ఇస్తారని, కంపెనీ వేరేది పెడతా అని అనుకుంటాడేమో. కానీ భూమి అయితే ఏం సార్, మా పానం పోయినా కానీ సరే. అయ్యో ఒక్కసారి వచ్చి పోవాలి కదా సార్ ఆ భూమి. అయ్యో ఆయన గెలిచినప్పటి నుంచి ఆడేది అయిపోయా. ముఖం ఎట్లుందో తెలియదు మాకు. తిరుపతి రెడ్డా కొడతాడు ఒకనాడు. ఇక్కడ వచ్చినాం హైదరాబాద్కి. పాపం ఇక మీరు ఎట్లా తీస్తున్నారు ఫోటోలు, మాట్లాడని ఎట్లా? పాపం తిరుపతి రెడ్డి ఎట్లా ఉంటాడని ఫోటో తీస్తే సెక్రటరీలకు పెట్టి కొట్టించిండు. పాపం మాకు ఆయన లేకుంటాడు. బాబుకు బాగా సెక్రటరీ లోపటేసి కొట్టి ఫోటో తీస్తేనే కొట్టించి మళ్ళీ గొడవ అయింది కదా కలెక్టర్తోని. నీకు వచ్చేది ఏం అవసరం? సీఎమ్మా, ఎమ్మెల్యేనా, ఒక మాజీ సర్పంచా? ఏం లేవు కదా. మరి 14 తారీఖు 15 తారీఖు వచ్చి మీటింగ్ ఎందుకు పెట్టాలి? దుద్దెళ్ళ కాడ తిరుపతి రెడ్డి మీటింగ్ పెట్టిండు. దానికంటే ముందు ధర్నా చేసినాం. పోలేపల్లికి వచ్చి పోలేపల్లికి మళ్ళీ ఆడ తిట్టి వెళ్ళిపోతున్నాడు. రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి ఎందుకు వస్తాడు? ఆయన ఎట్లున్నాడో మేము కున్నబట్టాం కదా. ఆయన ఎవరో ఏమో మాకు తెలియదు కదా. మేము రేవంత్ రెడ్డి సార్ మంచోడు, కోడంగల్కి డెవలప్ చేస్తాడు, మా కూడా మంచిగా చూసుకుంటాడు, జాబ్ ఇస్తారు పిల్లలకు, అన్నీ మంచిగా చేస్తాడని మేము గెలిపించినాం. కానీ మాకు గుంతలకు వేస్తాడని మా భూమి తీసుకొని నేనే మంచిగా అవుతాను మేము అనుకోలేం కదా. మాకెందుకు జాబు? నాగలు కొడతాము, ట్రాక్టర్లు దునిపిస్తాము, పంటలు తీస్తాము, మేము తింటాము. అధికారులు మీదకెళ్ళి ఎట్లా చేసిండ్రో ఇన్ని ఎండ్ల కొద్దిగా. ఇంతకుముందు కాంగ్రెస్ ఎట్లుండదో, టీఆర్ఎస్ ఎట్లుండదో అట్లనే నీవు కూడా రైతు బంధు అయ్యి, నీవు కూడా కళ్యాణ లక్ష్మి, నీవు కూడా పిల్లలకు జాబీ. అది అంతా వద్దంటలేమో కానీ భూమి శుద్ధికి రావద్దు. మాకు ఎవరు కేసీఆర్ వచ్చినప్పుడు 24 గంటలు కరెంట్ ఉంది, అట్లనే ఉండని. అదంతా అధికారులు ఎట్లా జరుగుతుందో పబ్లిక్లో అది కూడా మా ఊరు అట్లనే ఉండని. కానీ భూమి శుద్ధికి రాకు. మళ్ళీ నీకు కావాలంటే ఇవన్నీ క్యాన్సిల్ చేపి కంపెనీలు. కానీ అందరికీ తిప్పలు పెట్టొద్దు. కేసులు ఉన్న వాళ్ళకు కేసు క్యాన్సిల్ చేయాలి, జైల్లో పెట్టిన వాళ్ళకు అందరికీ తీయాలి. నిన్న ఇవాళ ఎన్ని తారీఖు? ఎన్ని రోజులే? నెల అయింది కదా. నెల అయినాక తర్వాత మరి నా తమ్ముడు పొద్దున స్నానం పని చేసి సాయంత్రం వచ్చి కౌసు లేకుండా తినడు, మళ్ళీ సారం లేకుండా
వండుకోడు. ఇద్దరు కొడుకుల పెళ్లి చేసేది ఉంది. బిడ్డ పెళ్లి ఇప్పుడు నిన్న మొన్న 15వ తారీఖు ఎంగేజ్మెంట్ ఉండే. బిడ్డ సంబంధం వచ్చి చూసిపోయిండ్రు. తండ్రి లేకుండా సంబంధం చేస్తారా? చేయరు. ఆయన ఏమన్నా ఆడ జైల్లో చచ్చిపోతే ఇక పెళ్లి చేస్తారా? కొడుకులకు నడుపుతాడా? నడపడు కదా. ఎవరికైనా ఒకరికి ఒక 10,000 లక్షలు, ఒక 5 లక్షలు ఇస్తావు. జీవితం అంతా కాపాడి ఉంటావా? నా తల్లిదండ్రులు ఉండడని నీ చూసుకుంటావా? చూసుకో కదా. అయ్యో ఇక తప్పు అయిపోయింది కదా సార్. మేము కొట్టలేమని అంటలేరు కదా. అందరు పబ్లిక్ ఇక తప్పైంది. మేము కాగితం రాసి ఇచ్చిన కాగితం సగం నాడికే అది ముట్టనే ముట్టది. కలిసినాం సార్. మధ్యాహ్నం గొడవ అయింది కదా. సాయంత్రం వచ్చి పట్టుకుపోయిన వాళ్ళకి అందరికీ కొట్టిండ్రు. ఇక పరారు ఉన్న వాళ్ళకు నిన్న మా ఊర్లో కంది గోపిస్తే ఆయన ఇంతకు ముందు సిఆర్పీలు ఉండే, రిటైర్మెంట్ అయ్యి వేరే జాబ్ చేస్తుండే. పాపం మీటింగ్కి వచ్చిండు. మీటింగ్కి వస్తే ఆయనకు నేనే తీసుకొని పోయి ఇద్దరికి కేసు ఉన్నోళ్ళకి సార్ ఆ పోటు ఉంటుంది ఫోన్లో. ఇట్లా గుంజుకుంటా ఇక నీవు నేను ఎట్లా మాట్లాడుతున్నాం అట్లా కూర్చుంటారు సార్. పాలేనికే ఇబ్బంది. కోవాలన్నా అంగడికి పోవాలి. కానీ తిరుపతికి పోతే వెనకెళ్ళి ఎట్లయితే చూడు మొగలు ఆ గడ్డం నెత్తి అట్లయింది సార్. చలికాలంలో పోటులు వచ్చిందంటే చాలు ఆడ ఫోన్ చేస్తాడు. వీళ్ళకి పట్టుకొని ఆ లుంగి మీద ఉండని, సినిగిపోయిన బని మీద ఉండని డైరెక్ట్ జైల్లో. ఇంతగానం ఏం దొంగతనం చేసినాం సార్. ఇట్లా ఓట్లు వేసినందుకు కాదు, మాకు బుద్ధి లేక ఓటు వేసినాము. ఆయనది ఏం తప్పు లేదు. ఆయన ఏమని ఏం అడుకోలేము. మాకు మంచిగా చేస్తాడని మేము వేసినాం కదా. అదే మా చెప్పుతని మేమే కొట్టుకోవాలి ఇప్పుడు. అందుకోసమే ఇక రేవంత్ రెడ్డి సార్కు ఎక్కడ ఉందో అక్కడ గురునాథ్ రెడ్డి సార్ అంటున్నాడు కదా, అక్కడ వికారాబాద్ ఉందని 6 ఎకరాలు 6,000 ఎకరాలు 8,000 ఎకరాలు. మా భూతల్లికి కష్టం చేస్తున్నాము, అప్పు తీస్తున్నాము, మేము తింటున్నాము. పార్టీ వాళ్ళు ఏం చేస్తారు సార్? ఒక ఓటుకి 1000-1500 ఇస్తారు. దాంట్లోనే మన బతుకు తెరైతుందా? వాళ్ళు ఉంటారు కూర్చుపోయినా, కానీ మనం కష్టం చేసేది తప్పదు కదా సార్. బయట దేశం పోతాము 4 నెలలు. ఎండాకాలం వస్తే అయ్యో లేబర్ పని చేసేటోళ్ళం, ఇసోటి ఇటుకలు మోసేటోళ్ళము, మేస్త్రి పని చేసేటోళ్ళం. మేము జాబ్ చేసేటోళ్ళం కాదు కదా. ఉన్న ఒక్కొక్క పిల్లలు చదువుకొని లేబర్ పని చేస్తారు. ఎట్లుంది అంటే ఇది పుచ్చర్రకుంట తాండ ఆడ పోలీసు ఊకే వస్తుండరు. ఇప్పుడు కూడా వస్తున్నారు. మగపిల్లలు ఉరుకుతా పోతున్నారు. భయపెట్టిస్తే ఇంకా ఉరుకుతానే ఉండరు. వాళ్ళకి అన్నం తినికి కూడా పరిస్థితి లేదు. అట్లా భయపడుతుంటారు. దిగా ఉరుకుడే వచ్చిరు అన్నదాడే ఉరుకుడా. ఇక అట్లా భయపడ్డారు. భయపడి మా భూములు మాకు తీసుకున్నాడు. మళ్ళీ మా మీద ఇట్లా దారం చేసుడు. ఆ రేవంత్ అన్నకు పుణ్యం వచ్చుకోక మమ్మల్ని ఇట్లా చేస్తున్నాడు. మా కొడుకులని మా తమ్ముళ్ళని కొండవైపు పోలీస్ స్టాండ్లో వేసిండు. మా ఆనే ఉండరు. నెల రోజులు ఆనే ఉండరు. నెల వెళ్ళి ఆనే ఉండరు. మేము మనం చూడనీకపోతే చూసేనిచ్చలేదు. టైం అయిపోయింది వెళ్ళిపో. పరిగెలుండి పరిగెలకి వెళ్ళి తోలుకపోయి ఆడబెట్టిండ్రు. ఇవి మేము పోలేసు లేదు. ఏమో టైం అయిపోయింది. మేము రామేం రోజు 3, 3, 4 అని ఇక రోజు అన్నట్టు ఇక మేము పోలేదు. నిన్న తీసుకుపోయిండ్రు, ఆడబెట్టిండ్రు. ముందు ఒక తమ్ముడు పోయిండు, అక్కడనే ఉంటాడు. నెల రోజులే ఆనే ఉండడు. ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుండదో మేము మాత్రం భూములు ఇయ్యము. ఎంత పరిస్థితి అయిన ఇయ్యము. లక్షలు ఇచ్చినా కానీ ఇయ్యము. రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, నేను అక్కడ నుంచి గెలిచినా దాన్ని మంచిగా డెవలప్ చేస్తా అంటుండు. డెవలప్ వద్దు, మాకు ఏదొద్దు. నీవు గెలవాలే, మంచిగా చేస్తాడు అంట అని మీకు ఓట్లు వేసినాం. మేము ఓట్లు వేసినాం కానీ మాకు ఆ పరిస్థితి మాకొద్దు. మా భూములు ఇవ్వము. మాకు డబ్బు బేకు లేదు. మా తాత ముత్తాతల నుండి మా మామ అత్త మేము మా కోడండ్లు మేము కష్టపడి మేము అంతా మంచిగా చేసుకున్న వాళ్ళం. కానీ మేము మాత్రం ఇవ్వం భూములు. ఇవ్వలేము. ఇవ్వము. నేను 60 కుండను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి గుర్తాలి పని చేస్తున్నాను సార్. చూడలేము సార్. మేము 50 ఏళ్ళ నుంచి గొడుగు చూడలేదు. ఇప్పుడు వచ్చింది. ఆ సార్ని గెలిపించినందుకు ఇప్పుడు మాకు ఇంత దీటి వచ్చింది. నా కొడుకుని కూడా వేసిండ్రు. మరి ఇంకేం గిదే పాపం మాకు గెలిపించినందుకు ఈ పాపం కడుతున్నాడు. మాకు మేము భూములు మాత్రం ఇయ్యము. మా భూములు మాకే దాడి చేసి ఇక ఇప్పుడు కూడా మేము బయటికి బజార్కి వెళ్ళాము. వస్తుండరు అంటున్నారు. భయంలో ఉండరు. నా కొడుకులు కూడా భయం నుండి ఎక్కడో అక్కడ పారిపోయినరు. ఒక కొడుకుని నా 50 కొడుకుని వేసిండ్రు. అందుట్లో ఉండడు. ఇప్పుడు చైనాలో ఉండడు. ఇడుస్తలేరు.
ఏమంటారు అడిగిలా మరి ఇడుమని అడిగితే ఈడు ఇస్తలేరు, అందరు ఇడిచినప్పుడు ఇడుస్తామంటున్నారు. మీ ఊళ్ళో ఉన్నారు ఇంకా పోలీసులు మరి ఇప్పుడు మామూలు గేట్ల మీద వచ్చి కుక్కుంటుండారు, రోజు గేట్ల మీద వచ్చి కుక్కుంటుండారు. మీకు బయట ఖర్చులు పోడు ఇబ్బంది ఇక ఇబ్బంది మరి చేనుల కాడికి కూడా భయం. మగపిల్లలు లేనప్పుడు ఎట్లా పోదాం సార్ మేము, ఎట్లా పోదాము మేము బతికేది గబ్బు తల్లి మీద. ఆ బూత్ కంపెనీలు పెడతా అంటున్నారు మరి మీకు మంచి సాయం మా పంట భూములు కదా సార్, అవి పంట భూములు కాదంటుండ్రు. పంట భూములు కాదు బల్లీలతో గుడ్లు పెడతారు మేము అయిపో అనుకోక మేము పట్ట భూములు బావులు కొట్టుకొని బోలు వేసుకొని పచ్చడి పొలాలు వేసుకొని మేము బతుకుతుండము. ఇక మా మనమాన్లు మనమరాళ్ళు మా కుటుంబం ఏమిటి మీద బతకాలి. నా కొడుకులకు ఇంకొక పని రాదు, భూతాలి మీదనే కష్టం చేసుకుంటాం, పొట్టకు ఆధారం తింటాం, తెచ్చిన సౌకర్యకి మనడు గోలుస్తాం. కానీ ఇక అంతకు నా కొడుకులకు కొలువులు లేవు, ఏమీ లేదు. మేము భూతాలిని నమ్ముకున్నాం సురసారు. మా పేరు లలితమ్మా. మేము మా ఇప్పుడు నెల రోజులు అవుతుంది పోలీసు పోలీసు నెల రోజులు అవుతుంది పోలీసు మీ ఇళ్ళకి వచ్చి. ఇప్పుడు ఎట్లుందా మీ ఊరు వస్తూనే ఉండరు, పోతూనే ఉండరు, వస్తూనే ఉండరు, పోతూనే ఉండరు పోలీసు వాళ్ళు. మాత దౌర్జన్యం ఎక్కువైంది సార్. మాత అన్యాయానికి లేచిండ్రు, మమ్మల్ని దోసుకొని తిందామంట చేసిండ్రు. దోసుకొని తిన్నీకే వాళ్ళు ముందరికి వచ్చి మేము దొంగ బుక్కులు 4-5 ఎకరాల భూములు చేసిండ్రు. చేసుకొని ఇక ఆ బుక్కులు ఇది ఎక్కడో ఇస్తున్నారు అట చెప్పి దర్జానం చేస్తున్నారు. దర్జానం చేసి ఇప్పుడు మీరు ఇయ్యండి అంటే చేస్తున్నారు సార్. పడుతున్నారు, అందరి మీద పడుతున్నారు. ఇప్పుడు మా పిల్లలు అయితే ఇంటి లోపల లేరు. ఇక ఎక్కడంటే అక్కనే పట్టుకపోతారని చెప్పి బుక్కులు పట్టి పోతున్నారు. ఎక్కడంటే అక్కనే ఇక పిల్లలు ఊళ్ళో ఎక్కడంటే అక్కనే పోతున్నారు. పంట పొలాలే సార్, పంట పొలాలు ఏంది మేమేనికి అన్యాయం చేస్తాం మేము. గెలిపించినాం రేవంత్ రెడ్డిని. గెలిపించినందుకు ఇంత పాపం చేస్తున్నాడు, మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తున్నాడు. అన్యాయం చేసి మమ్మల్ని నెత్తిల మీద కొట్టి దుసుకుందామట అని చేసిండు రేవంత్ రెడ్డి. అందరు కూడా దుసుకుందామట. ఏం పేరమ్మా? నా పేరు అలువేల, వరంగల్. ఇలా గిరిజనులపై దాడులు జరిగినాయని వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినాం సంఘీభావం కింద. ఏంటి ఏమనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలిస్తున్నట్టు ఏం చెప్తాం? అది ఏం పరిపాలన, పేదవాళ్లకు చంపటం, వాళ్ళను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ బాధలను చూసుకునే సీటు మీద కూర్చొని వాళ్ళ బాధలను చూసుకోవాలి, వాళ్ళని ఇబ్బందులను చూసుకోవాలి, వాళ్ళ కష్ట సుఖాలను చూసుకోవాలి. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టినాక ఇక సీఎం సీటు ఎందుకు? ఇక పరిపాలన ఏం బాగలేదు. 6 గ్యారంటీ లేదు, ఏ గ్యారంటీ లేదు, ఏది లేదు. అసలు పేదవాళ్ళను ఇబ్బంది పెట్టినాక గ్యారంటీలు ఎందుకు అయ్యా? ఇక ఏం ప్రజాపాలన ఏం బాగలేదు, ఏది లేదు. అసలు మనం తినాలన్నా, ఇవాళ పండుకోవాలన్నా, తెల్లారు లేవాలన్నా, అసలు పేద వాళ్ళకు తిన్నామంటే అసలు తిండి లేకుండా అవుతుంది. కష్టం చేసుకొని బతికేటోళ్ళకు ఇంకా కష్టం పెడితే ఎట్లుంటుంది అయ్యా? కష్టపడి బతికేటోళ్ళకి ఇంకా కష్టం పెడితే ఎట్లుంటుంది? అది అట్లా పద్ధతి కాదు. అది రేవంత్ రెడ్డి వాళ్ళకి ఏదన్నా న్యాయం చేయాలి, న్యాయం చేస్తేనే బాగుంటది. న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి. పిల్లలు జిల్లలు వాళ్ళకు న్యాయం చేయాలి. వాళ్ళ భూములు రేవంత్ రెడ్డి అదే మన కొడంగల్ కించి వీలైతే ఓట్లేసినో కొడంగల్ కించి గెలిచిండు, వాళ్ళ భూములే లాక్కుంటుండు కదా. ఇప్పుడు మళ్ళీ ఓటేసే పరిస్థితి కనిపిస్తుందా? లేదు లేదు లేదు. మా పిల్లలు లోపట్టుకుంటారు, నా అల్లుడు ఉండాడు, నా కొడుకు ఉండాడు, లోపట్టుకుంటారు. నా పరిస్థితి చూడు. నాకు నేనా నేను నా హౌస్ ఎంత ఉండదు నాకు తెలుసా? నేను రాసుకున్నానా? నా హౌస్ దగ్గర నేను చేసుకుంటా వచ్చిన. నాకు 6 మంది కొడుకులు నేను లేక వాళ్ళే వచ్చేళ్ళు అయినరు, వాళ్ళ పిల్లలు అయినరు. నా హౌస్ ఎంత ఉండవచ్చు? ఎంతవరకు నా భూమి వాళ్ళకి ఇస్తే నేను యాడికి పోవాలి? నువ్వు గత 50 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసిన ఈ 50 ఏళ్లలో ఈ భూములు గుంజుకోవటాలు లేకపోతే పోలీసులు మీ ఊళ్ళకి ఇళ్ళకి రావడం ఎప్పుడైనా జరిగిందా? జరగలే. నేను పుట్టి ఆడనే ఆడనే ఇచ్చిండ్రు దండాలనే. కానీ పోలీసు వాళ్ళ దాడి మేము చూడలేము. మా భూములు పోవద్దు, మేము ఆడనే బతుకుతాము. కందులు వేసుకుంటాం, జొన్నలు వేసుకుంటాం, ఇంత వరిసేను వేసుకుంటాం. ఇప్పుడు పొద్దుగల వెళ్ళినాం, పొద్దుగల ఆకలి అవుతున్నా పెయ్యి తిరుగుతుండదు. ఎట్లా చేస్తాం? మా పరిస్థితికి ఇట్లా పెడుతున్నాడు. ఇట్లా పెడితే నయమా? ఆయనకు తెలిసి నయమా? వాళ్ళకు ఎంత నయం ఉండదు ఆయనకు? ఎంత పరిస్థితి? మా భూముల సాడికి వచ్చే నీకు ఎంత ధైర్యం ఉండదు? మేము మర్డర్ కేసు చేసినామా? అమ్మ, ఇప్పుడు మీ ఇళ్ళకి పోలీసులు వచ్చి దాదాపు 1 నెల రోజులు అయిపోతుంది. ఇప్పటికి ఇంట్లో మొగళ్ళు వస్తులా ఊళ్ళకి ఇంకా అట్టనే స్టేషన్లలో ఉన్నారా?
అక్కడే ఉండరు నెల నా కొడుకు యా జోలికి వెళ్ళాడు మేకల కాడికి పోతుండే ఇక నేనేం చేసిన నాది ఏం పోటులు ఉండే నాది ఏం కెమెరాలో ఉండదు అని పండుకున్నాడు పండుకుంటే లేపుకొని పోయి ఇంకా నేనన్నా పోయలేడు నేను అన్నా మీరు నా కొడుకు కెమెరాలో కనిపిస్తే రేపు పొద్దుగాల వచ్చి పట్టుకుపోండి కనిపించదా కెమెరాలా కనిపిస్తుంది వద్దు పొద్దుగాల వచ్చి పట్టుకుపోండి అంటానన్నా పట్టుకొని పేరు లేదు ఏం లేదు పోయి కొడగట్లకు తీసుకుపోయి పేరు పెట్టింటారు నెలే నెలే దౌర్జన్యంగా బందిపోట్లలాగా జనాలపైన ప్రభుత్వం అయితే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇంకో ఎక్కడన్నా ఉన్నామా బందిపోట్లలాగా ఈ గిరిజనులపైన అర్ధరాత్రి దాడి చేయడాన్ని ఇంకా నెల రోజులైనా వాళ్ళు కోలుకోలేకపోతున్నారు కదా, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన తన నియోజకవర్గంలో ఇట్లాంటి పరిస్థితులు సృష్టించడం అనేటువంటిది అది ఎట్టి పరిస్థితుల్లో సరైన విధానం కాదు. అభివృద్ధి పేరు మీద తన నియోజకవర్గాన్ని బాగు చేస్తానని, తన ప్రజల్ని ఇంకింత మరింత బాగు చేస్తాననేటువంటి పేరిట వాళ్ళకు సంబంధం లేకుండా, వాళ్ళ జీవితాలతో సంబంధం లేకుండా, వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం లేకుండా వాళ్ళ మీదికి పోయి ఆ నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్స్ లాక్కోవడం అనేటువంటిది ఇది దుర్మార్గమైన పద్ధతి. ఇది అభివృద్ధి పేరిట జరుగుతున్నటువంటి రాక్షసకాండ తప్ప మరొకటి కాదు. ఈరోజు నెల రోజుల తర్వాత కూడా ఈ రోజుకి వాళ్ళు గ్రామాల్లోకి వాళ్ళ మగ మనుషులు పోవటం లేదు, పిల్లలు పోవటం లేదు, జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు ఈరోజుకి రిలీజ్ కాలేదు. పైన ఎవరైనా బయట కనబడితే వాళ్ళని తిరిగి అరెస్ట్ చేసి జైలుకు పంపించే పరిస్థితి ఈ రోజుకి కొనసాగుతుందంటే మరి రేవంత్ రెడ్డి గారు కళ్ళు మూసుకున్నారా, కాన్షియస్గా చేస్తున్నారా? ఇది ఏదైనా చాలా తీవ్రమైనటువంటి నష్టంగానే భావించాలి తప్ప ఇది మరొకటి కాదనేటువంటిది మనం అభిప్రాయపడాలా. ఎందుకంటే అందున ట్రైబల్కు సంబంధించి ఇప్పుడు ఎవరైనా కూడా అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలు ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఉద్ధరించడానికి మేమున్నామని మాట్లాడేటటువంటి ప్రభుత్వాలు, అందున రేవంత్ రెడ్డి అదే మాటలు మాట్లాడండి. బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఏం మాట్లాడి వీళ్ళకి ఏమీ చేయలేదు 10 సంవత్సరాల కాలంలో మేము చాలా చేస్తామని చెప్పినటువంటి మనిషి అభివృద్ధి చేస్తాననే కోణం మీద వాళ్ళని విధ్వంసం చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, నేను 7వ గ్యారెంటీ ఇస్తున్నాను, అదే ప్రజాస్వామ్యం అంటుంది. ప్రస్తుతం ఈ తెలంగాణలో 7వ గ్యారెంటీ పూర్తిగా అమల్లో ఉందా అంటే ఏం చెప్తారు? అసలు 7వ గ్యారెంటీ తన నియోజకవర్గంలో కోడంగల్లో, దుద్యాల మండలంలో, లగచర్ల ప్రాంతంలోనే తన 7వ హామీ స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే నువ్వు నిజంగా చేయదలుచుకుంటే ఆ ప్రజల దగ్గర మాట్లాడాలి. అక్కడ ఉండే ప్రజలు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వాళ్లను మీరు ఇవ్వటానికి మీకు అభ్యంతరం ఏంటి, మీకు ఏం కావాలి, మీకు ఇంతకంటే బెటర్ దెన్ లైఫ్ మేము ఏమి ఇవ్వగలము, ఏమి ఇస్తే మీరు వదిలిపెడతారు అనే పద్ధతుల్లో కాకుండా అణచివేతతోటి వాళ్ళ మీద లెక్క లేకుండా ప్రయోగాలు చేసి పోలీసును దింపి లేదా అధికారులను దింపి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం, అణచివేత చేయడం అంటే ఇది 7వ హామీని ఇది ఏమవుతుంది అనేది ఎక్కడో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దామగుండంలోనో ఇంకో గుండంలోనో చెప్పాల్సిన అవసరం లేదు. నీ నియోజకవర్గం నీ లగచర్లలోనే నీ యొక్క 7వ హామీ ఏమైంది అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకు నీ నియోజకవర్గంలో ముందు వాళ్ళతో మాట్లాడండి. నీ నియోజకవర్గం అది ఎవరిది కాదు. వాళ్ళతో మాట్లాడండి, సంభాషించండి, వాళ్ళ మనసులో ఉండే అభిప్రాయాల్ని తీసుకొని మెలగాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రైట్, ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ సామాజికవేత్త సజయ్ గారు ఉన్నారు. ఏదైతే గతంలో రీసెంట్ మనం గత నెలలో చూసాం లగచర్లలో చుట్టుపక్కల ఉన్న తాండాలపైన పోలీసులు పూర్తిగా దాడి చేయడాన్ని ఈ ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలన్నీ ఖండించి అక్కడ పరామర్శించడానికి వెళ్తే వీళ్ళని కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ, నిజంగా ఇప్పుడు కూడా నిర్బంధంలో కొనసాగుతుందా ఆ చుట్టుపక్కల ఉన్న తాండాలన్నీ, వీటిపైన మనం మాట్లాడే ప్రయత్నించుదాం. అక్క, మీరు మహిళా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు గతంలో ప్రభుత్వం మారాలని కొట్లాడిన వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పోలీసులే మేము అడ్డుకుంటున్నారు ప్రజల తరపున మాట్లాడకుండా, ఎట్లా అనిపిస్తుంది? చాలా అంటే ఒక మార్పు కోసము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని సంవత్సరం తిరగకుండానే ఈ రకంగా చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. అది ప్రభుత్వం ఇప్పటికైనా సరే మళ్ళీ ఒకసారి పునరాలోచించుకుని విమర్శ చేసుకుని ఏం జరుగుతోంది, వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏంటనేది మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. లగచర్లలో నిజానికి అక్కడ మేము మహిళా సంఘాలుగా వెళ్ళింది, మాకు అక్కడ మహిళలు చాలామంది ఫోన్స్ చేశారు, మెసేజ్లు పెట్టారు, మీరు రెండక్క, మీరు మహిళా సంఘాలుగా వచ్చి మాతో మాట్లాడండి, మా గ్రామాల్లో ఇలా జరుగుతోంది, మేము 9 నెలల నుంచి ఇట్లా ఉద్యమం చేస్తున్నామని కూడా చెప్పారు వాళ్ళు. పోలీసులు ఎప్పుడైతే గ్రామాల మీదకు వెళ్ళి అర్ధరాత్రి పూట దాడి చేశారో
ఆ తర్వాత మాకు వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలే వెళ్ళి వస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, అంతవరకు అయింది. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ కూడా ఫోన్ చేసి రమ్మని పిలిచారో మేము కొంతమంది వెళ్ళాలనుకున్నాము. మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల ఐక్యవేదిక తరపు నుంచి తుమ్కిమెట్ల క్రాస్ రోడ్ వరకు మేము వెళ్ళాము. అక్కడ ఒకళ్ళతో మాట్లాడి మేము ఆ గ్రామంలోకి వెళుతూ ఉండగానే, ఆ గ్రామంలోకి కూడా వెళ్ళలేదు, ఆ క్రాస్ రోడ్ దాటుతూ ఉండగానే పోలీసులు రోడ్డు బ్లాక్ చేసేసి మీరు ఎందుకు వెళ్తున్నారు అనేది అడిగారు. చెప్పాము మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తున్నాము అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీకు ప్రమాదం జరుగుతుందని చెప్పారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే కనుక మీరు మాతో పాటు రండి, మీరు మాకు రక్షణగా రండి, అక్కడ మేము మాట్లాడి వస్తాము. మీరు పోలీసులను చూస్తే మాకు ఇన్నేళ్ల అనుభవంలో, ప్రజా ఉద్యమాల్లో ఇంత అనుభవం ఉన్నటువంటి మాకు ఎప్పుడు కూడా ప్రజల వైపు నుంచి ఏ రోజు కూడా మా మీద దాడి జరిగిన సందర్భం లేదు. నిజానికి అది పోలీసుల వైపు నుంచే వస్తుంది ఎప్పుడు కూడా. కానీ వాళ్ళు మమ్మల్ని ఒక పక్కన వద్దు అని చెప్తున్నారు, ఇంకొక పక్కన పోలీసులకి లేడీ కానిస్టేబుల్స్కి లాగేయండి, తోసేయండి, ఏంటి ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. ఆ తోపులాటలో సీనియర్ యాక్టివిస్ట్ సంధ్యకి కొంచెం బలంగానే దెబ్బ తగిలింది, బట్టలు కూడా చిరిగిపోయాయి. చెప్తూనే ఉన్నాము ఆమెకు అంత ఆరోగ్యం బాగాలేదు, కొంచెము మీరు అట్లా డీల్ చేయొద్దు, ముట్టుకోవద్దు, అసలు తొయ్యొద్దు అని అన్నా కానీ వినకుండా చేశారు. ఈ దాంట్లో మొత్తానికి మమ్మల్ని మేము చాలామందికి ట్రై చేసాము, కోదండరామ్ గారికి చేసాము, సీతక్క గారికి చేసాము, రకరకాల వాళ్ళకి ఫోనులు చేస్తున్నాం ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి. ఎవరు ఏం చేయలేకపోయారు, ఎందుకంటే ఎస్పీ ఫోన్ ఎత్తారు, ఎవరు ఫోన్లు ఎత్తారు. వీటన్నిటిల్లో మాకు అనిపించింది ఏంటంటే మహిళా సంఘాలు వెళ్ళి మహిళలతో మాట్లాడితే అక్కడ జరిగేటటువంటి రిపోర్ట్ ఏ విధంగా వస్తుంది అని ప్రభుత్వం భయపడినట్టు, అది మాత్రం క్లియర్. అంటే అక్కడ పెదవులు ఇప్పట్లేదు అనుకోవచ్చా ఈ సిచ్యువేషన్ చూస్తే? అంటే ట్రై చేశారు, మేము అంత వేరే రకంగా వెళ్ళొద్దు కానీ వాళ్ళు మాట్లాడటానికి ట్రై చేశారు. అయితే ఒకటి జరిగింది ఏంటంటే మహిళలు వాళ్ళ కుటుంబాల్లో ఉండేటువంటి మగపిల్లల్ని మగవాళ్ళని తీసుకుని వెళ్ళి అరెస్టులు చేశారు, జైలుకి వెళ్ళారు. ఆడవాళ్లే ఉన్నారు, వాళ్ళ మీద దాడి జరిగింది. వాళ్ళు మాట్లాడితే నష్టమేముంది, జరిగింది చెప్తారు, ప్రాజెక్ట్ ఎందుకు వద్దనుకుంటున్నామో చెప్తారు. కానీ ఇక్కడ ఏమనిపిస్తుందంటే అసలు ఇది నా కాన్స్టిట్యువెన్సీలో నేను చెప్పిన దానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేటటువంటి ఒక అహంభావపూరిత ధోరణి తప్పించి ఏ రకమైనటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి ధోరణి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి కనిపించలేదు. ఎందుకు అడ్డగిస్తున్నారు? నిజానికి మీరు గనక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియల్ని భూసేకరణకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి చర్యల్ని చేపట్టి ఉంటే ప్రజల్లో ఇంత ఆందోళన వచ్చేది కాదు. పైగా ఏం జరిగింది అని అంటే అక్కడ మాకు అందినటువంటి దాని ప్రకారము ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళు ఈ 9 నెలల పాటు వీళ్ళని మేము మీకు పరిష్కారం చేయిస్తాము అని చెప్పి తిప్పుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ప్రజలు ఆ కోపంతో ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు దాదాపు 7-8 గంటల పాటు డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేశారట. ఆ తండాలన్నిటిలో కూడా ఓట్లేసిన వాళ్ళు డీజేలు పెట్టుకుని ఆ ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి వాళ్ళు సంవత్సరం తిరిగే లోపల వాళ్ళ మీద అంత నిర్బంధం వస్తే వాళ్ళు ఎట్లా తట్టుకోగలుగుతారు? పైగా వాళ్ళకి ఏ రకమైనటువంటి సమాచారం సరిగ్గా ఇవ్వకపోతే మీ అంతు చూస్తాము అనేటటువంటి బెదిరింపు ధోరణులు ఆయన కుటుంబం వైపు నుంచి ఆయన అన్న తమ్ముడు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అది అంగీకరించడం, ఎందుకంటే అది వాళ్ళ జీవనాధారం, భూమి జీవనాధారం ఈరోజు ప్రజలకి, మహిళలకి. వాళ్ళు రోజంతా అక్కడ కష్టపడి పని చేస్తారు, వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు. భూమే ఆధారం, భూమికి మించినటువంటి ఆధారం ఇంకెక్కడా లేదు. అట్లాంటి దాంట్లో వాళ్ళని మీకు ఉద్యోగాలు ఇస్తామనో చిన్నవి ఏదో ఒకటి చేస్తామని అంటే నమ్మరు. ఆ రకమైనటువంటి విశ్వాసం వాళ్ళకి కలగదు. వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు ఒక ప్రాజెక్టుని అనేటటువంటి దాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి ధోరణిలో వెళితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి భవిష్యత్తులో కొనసాగేటటువంటి అవకాశం ఉండదు. ప్రజలు తలుచుకుంటే కనుక
ప్రభుత్వాలు ఎంత తోపు ప్రభుత్వాలైనా వాళ్ళని దించడం అనేది పెద్ద కష్టం అయితే కాదు. అక్క ఫైనల్ ఒక క్వశ్చన్ అక్క, ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి చాలా దగ్గరగా క్లోజ్గా మీరు వాచ్ చేస్తున్నాడు, దాదాపు నెల గడుస్తుంది. ఈరోజు కూడా ఆ లగచెర్ల ఏదైతే చుట్టుపక్కల తాండాల వాళ్ళతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు కదా, అక్కడ ఇంకా స్టిల్ నిర్బంధం కొనసాగుతుందా పోలీసుల చేత? అదే చెప్తున్నారు కదా వాళ్ళు, నిర్బంధం కొనసాగుతోంది, రకరకాలుగా కొనసాగుతోంది అనేటటువంటిది. అంటే డైరెక్ట్ పోలీస్ పోస్టులు తీసుండొచ్చు, కానీ ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు అనేది మహిళలు చెప్తున్నారు ఈరోజు. అక్కడ ఏం జరుగుతోంది అనేటటువంటి భూసేకరణ అంటే ఇప్పుడు ఫార్మాసిటీ అని చెప్పి మేము కాదు ఫార్మాసిటీ ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తాము ఎట్టి పరిస్థితిలోనూ అని అంటే, నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టు లేకపోతే ఫార్మాసిటీ పెట్టు, ఏది పెట్టినా నీకు భూమి అవసరం అవుతుంది. భూమి అవసరమైనప్పుడు భూమికి సంబంధించి భూమి మీద బతుకుతున్నటువంటి ప్రజలు ఆందోళన చెందుతారు, దాని మీద ఒక నిరసనని వాళ్ళ కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే ఆ ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి జీవో వేశారు, ఒక స్పెషల్ ఆఫీసర్ వేశారని అంటున్నారు. వీటన్నిటిల్లో కనిపిస్తున్నది ఏంటంటే ఒక విచక్షణ లేకుండా ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకురావటము, ఒక ఆ కంపెనీలు ఎవరో, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో, వాటి చరిత్ర ఏంటో, వాటి అనుభవం ఏంటో, వాళ్ళు ఇక్కడికే ఎందుకు వస్తున్నారో ఏ రకమైనటువంటి సమాచారము పబ్లిక్ డొమైన్లో లేదు. లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్ట్స్ అభివృద్ధి పేరుతో మాట్లాడుతున్నారు. మీరు భూములు ఇవ్వకపోతే కనుక మీకు పెన్షన్లు ఇవ్వము, లేకపోతే మీకు అది ఇవ్వము ఇది ఇవ్వము అని అంటే ఇట్స్ ఎ హ్యూమన్ రైట్స్ వైలేషన్. మీరు ప్రాజెక్టు తీసుకుంటేనే మేము మీకు ఇస్తాము అని చెప్పి కాదు, అది కాన్స్టిట్యూషన్లో ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైట్స్ అనేటటువంటివి ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా కానీ అందరికీ అవి అందాల్సినటువంటి విషయాలు, మీకు పెన్షన్స్ కావచ్చు లేకపోతే వేరేవి కావచ్చు. కానీ అవన్నీ ఏమి ఇవ్వము, మీకు అభివృద్ధి ఉండదు, మీకు అభివృద్ధి అవసరం లేదంటున్నారు కదా, మీకు ఈ రకమైనటువంటి మాటలు అధికార వర్గాల నుంచి, అధికార పార్టీ నుంచి వస్తే గనక ఎక్కువ సమయం పట్టదు ఈ పార్టీని మార్చి ఇంకో పార్టీని తీసుకురావడానికి. అధికారంలోకి 4 ఏళ్ళు ఓపిక పడతారు, ఆ తర్వాత మీరెవరో వాళ్ళెవరో అన్నట్టుగానే ఉంటారు. రైట్, ఇది పరిస్థితి అయితే లగచెర్లలో గత నెల రోజులుగా జరుగుతున్న నిర్బంధం లగచెర్ల జరుగుతుందో చుట్టుపక్కల తాండాల పైన ఈరోజు ఏదైతే సుందర విజ్ఞాన కేంద్రంలో పూర్తిగా లగచెర్ల బాధితులు, ఆ చుట్టుపక్కల తాండా బాధితులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. చూద్దాం ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే అక్రమంగా అక్కడ ఉన్న వాళ్ళపైన కేసులు పెట్టింది, ఇప్పటికైనా ఆ అక్రమ కేసులు ఎత్తివేసి బయటకు తీసుకొస్తుందా, లేదంటే అక్రమ కేసు అట్లనే కంటిన్యూ చేస్తుందా అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.